అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారాలు. మన జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వచ్చేసిన డోన్ ప్రజలారా, సోదరులారా ఎంతో నా ఉద్యోగ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మన ప్రోగ్రామ్ చేపట్టుకుంటున్న రోజు ఆ ప్రోగ్రామ్ వచ్చినందుకు మీకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతాల్లో మొత్తం కూడా మన మొదటి సందులున్నాయి, ఎక్కువ సందులు బాగున్నాయి. అక్కడ కాలువ సరిలేక మన చెత్త సరి చేయకుండా అక్కడ రోగాలు వస్తున్నాయి. మీ గవర్నమెంట్ వచ్చాక ప్రతి వీధిలో రోడ్ వేసి శానిటైజ్ చేసుకుంటూ, ఎక్కడైతే ఖాళీ ప్లాట్ ఉన్నదాన్ని క్లీన్ చేసుకుంటూ, ఎక్కడ పరిశుభ్రంగా ప్రోగ్రెస్ చేస్తున్నాం. ఎంత కూడా కలిస్తే అంతా కలిసి బ్రహ్మాండంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకాల ముందు డెమోన్స్ట్రేషన్ పెట్టారు, డెంగ్యూ ఎలా వస్తుంది, నీళ్ళు డెంగ్యూ ఎలా వస్తుంది, లేదా బాత్రూంలో పుల్లు ఎలా వస్తాయి అని కూడా బాగా చూపించారు. తప్పకుండా మా మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి కూడా మీ గ్రామానికి మీ ఇంటికి వచ్చి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పుకుంటూ తప్పకుండా మన ఆరోగ్యం కాపాడాలి. మనతో కూడా స్వచ్ఛ భారత్ కు సపోర్ట్ చేయకూడదు సెలవు తీసుకుంటాం. గౌరవ డోన్ శాసనసభ్యుల వారికి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముందున్న పెద్దలు, అధికార బృందం, అలాగే ముఖ్యంగా డోన్ పట్టణ వాస్తవ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరితో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. 17వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. గాంధీ గారి జయంతి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా మొత్తంగా కూడా మనం ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. మనం ఇందులో ఇది 3 భాగాలుగా ఉంది. ఒకటి ర్యాలీస్, మారథాన్స్, వాకథాన్స్, అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం. వీటన్నింటితో పాటు రెండవది ఏంటంటే ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం. ఎందుకంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయకపోతే స్వచ్ఛ కార్యక్రమాలు చేయడం అన్నది చాలా కష్టం. మూడవది మన ఆరోగ్యం గురించి, వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలా మంది శానిటేషన్ వర్కర్స్ రోడ్ల పైన ఉండే చెత్తను ఎత్తడం, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి. సో వారందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయడం, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవడం 3వ భాగం. మనందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇంటిని చాలా జాగ్రత్తగా నీట్ గా పెట్టుకుంటాము. ఆ ఇంట్లో ఊడ్చిన చెత్తంతా కూడా ఇంటి ముందున్న కాలువల్లో వేసేస్తూ ఉంటాం, అలాగే రోడ్ల పైన విసిరేస్తూ ఉంటాం, ఎక్కడన్నా వేకెంట్ ప్లేసెస్ ఉంటే విసిరేస్తాం. అంటే ఏంటి అంటే ఇల్లు అన్నది నాది అన్న భావన, కానీ రోడ్డు మనందరిది కదా, మనది అన్న భావన ఉండదు. అలాగే ఎక్కడన్నా డ్రైన్స్ అది మనది ఉండదు. మన స్కూలు, మన అంగన్వాడీ, లేదు అంటే మన మున్సిపల్ ఆఫీస్, మన వెటర్నరీ ఆఫీస్, మన హాస్పిటల్. సో ఇది అందరి ప్రాపర్టీ, ఇది మనందరికీ చెందిన ప్రాపర్టీ. కాబట్టి మనం ముందుగా చెత్త అన్నది రోడ్ల పైన వేయకూడదు. మున్సిపల్ వాళ్ళ వెహికల్ వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి ఇవ్వాలి అన్న ఆలోచన ముందు మనలో ఉండాలి. మనలో ఉంటేనే మనం తప్పు చేయము, వేరే ఎవరైనా తప్పు చేసినా కూడా ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. కానీ మనమే చాలా చోట్ల రోడ్ల పైన వేస్తూ ఉంటాం. వేసింది మనం, కానీ క్లీన్ చేసేటప్పుడు మున్సిపల్ టీమ్ ని ప్రశ్నిస్తూ ఉంటాం, లేదంటే మున్సిపల్ చైర్పర్సన్, ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు, వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకని ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంబంధించిన యాక్టివిటీస్ ని మనం ముందుకు తీసుకెళ్లగలం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడే మనకు అక్కడ చూపించారు మంచినీళ్ళలో డెంగ్యూ లార్వా ఎలా పెరుగుతూ ఉన్నాయి, అలాగే చెత్త పరిశుభ్రం లేని నీళ్ళల్లో ఈ మలేరియాకు సంబంధించిన దోమలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో ఇది ఈ స్వచ్ఛ యాక్టివిటీస్ మన బాధ్యత. ఒక చోట చెత్త క్లీన్ చేసాము అంటే మళ్ళీ వేయకుండా అక్కడ మొక్కలు కూడా నాటడం చేస్తే మన డోన్ పట్టణం చాలా గ్రీనరీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో అంతిమంగా ఏంటి అంటే ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది ఒక్కరి ఎఫర్ట్ కాదు, మనందరి ఎఫర్ట్. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛ డోన్, అక్కడ సంతకం పెట్టించారు, సంతకంతో సరిపోదు, స్వచ్ఛ డోన్ ని మనం చూపించాలి. నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారో వాళ్ళకు కూడా అది మనం నేర్పించగలగాలి.
అలా అయితేనే మనం ఇది చేయాలి. ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొన్నందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.